హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి ఒక టెంపుల్ కి అయితే ప్లాన్ చేసాము. అందరం ఈ శ్రావణ మాసంలో టెంపుల్స్ కి అయితే విజిట్ చేద్దాం అనుకున్నాము. అందుకని శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే టెంపుల్ కి అయితే ప్లాన్ చేసాము. అనుకున్న వెంటనే అందరం కలిసి ఓకే అనుకుని టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మేము ఈ టెంపుల్ కి వెళ్ళిన రోజు పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించి ఇంకా మేమైతే బయలుదేరినాము. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు మేము ఏమనుకున్నామంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. అక్కడైతే నిత్యాన్నదానం అయితే ఉంటుందంట. ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటుందో తెలియదు అని చెప్పేసి మేమైతే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యాన్నదానం లేదనుకోండి కొంచెం తినడానికి కూడా ఏమి ఉండదు కదా, అందుకని మేమైతే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ చేసుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఆ టెంపుల్ చుట్టుపక్కల ఇంకేం కూడా సరిగ్గా ఉండవు, అందుకని చెప్పేసి ఇక్కడ నుండి వంట అయితే వేసుకొని తీసుకొని వెళ్ళాము. అసలు ఇవన్నీ చెప్తున్నాను కానీ ఆ టెంపుల్ ఏంటనేది చెప్పట్లేదు కదా. అది ధర్మపురి క్షేత్రం. ఇది మియాపూర్ లో దీప్తినగర్ కాలనీలో ఉంది. ఈ ఒక్క టెంపుల్ కి వెళ్తే అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే అవుతాయి. అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చినాము. ఇంక ఇక్కడైతే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. అసలు చాలా పెద్దగా ఉంది. ఈ ఒక్క క్షేత్రంలో 20 దేవుళ్ళ దర్శనాలు అయితే అవుతాయి మనకు. చాలా పెద్దగా, చాలా బాగుంది, చాలా విశాలంగా కూడా ఉంది. అసలు ఇక్కడికి వస్తే అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకైతే ఇక్కడ చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ధర్మపురి క్షేత్రంకి వెంటర్ కాగానే ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు. తర్వాత అక్కడ నుండి లోపలికి వచ్చాక శివాలయం అయితే ఉంటుంది. ఈ శివాలయంలో ఒక పక్క అయితే విఘ్నేశ్వరుడు అయితే ఉంటారు, ఇంకో పక్క అయితే కుమారస్వామి అయితే దర్శనం ఇస్తారు. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కార్తీక వన భోజనాలకైతే చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మేమైతే ఇప్పుడు అలాగే వచ్చినట్టు అనిపించింది మాకైతే. ఈ శివాలయంకి లెఫ్ట్ సైడ్ లో అయితే అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. శ్రీ విజయదుర్గ అమ్మవారు, ఇంకా అక్కడే వరాహి అమ్మవారు, అలాగే ఇంకా పెద్దమ్మ తల్లి కూడా ఉంటారు. అక్కడే నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. మీలో ఇంకెవరైనా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోకుంటే తప్పకుండా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక్కడ చెట్టు కింద స్వయంగా పెద్దమ్మ తల్లి అయితే వెలిసారంట. ఇంక ఇక్కడ పక్కకి వరాహి అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ పక్కకు వచ్చేసి అయ్యప్ప స్వాముల వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరుపుతూ ఉంటారు. నాగదేవత ప్రతిమలు రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్న చెట్టు కింద అయితే ఉంటాయి. ఇక్కడ శివాలయంలో శివుణ్ణి దర్శించుకుని అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామి వారిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి అక్కడే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంట. ఇంకా అలాగే కళ్యాణం కూడా జరుగుతుంది అంట. ఇంక ఇక్కడ అయ్యప్ప స్వాముల వారి టెంపుల్ పక్కకే నాగదేవత ప్రతిమలు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్న వృక్షం కింద అయితే నాగదేవత ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు పైనకి వెళ్తున్నాం కదా, ఇక్కడైతే శ్రీ పద్మావతి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఇంక ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి, ఇంకా ఆలయాలు నిర్మిస్తున్నారు. అలాగే ఈ పద్మావతి అమ్మవారు ప్రక్కనే అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ లోపల అయితే ఈ టెంపుల్ లోపల అష్టభైరవులు అయితే ఉంటారు. అలాగే 4 సైడ్ల నుండి 4 రకాల ఆత్మలింగం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ మొత్తం చూపిస్తున్నాను. ఎక్కడ చూడు టెంపుల్సే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి ఆత్మలింగం అయితే దర్శనం ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ పద్మావతి అమ్మవారిని కూడా మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడైతే పెళ్లిళ్ళు అయితే బాగా జరుగుతాయంట ఈ టెంపుల్ లో. సేమ్ తిరుమలలో మెట్లు ఎలా ఉంటాయో అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఈ దేవుణ్ణి దర్శనం చేసుకొని కోరిక కోరుకుంటే తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుందంట. అందుకే ఆ స్వామి వారిని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడుగా ఇక్కడ పిలుస్తారు. ఈ టెంపుల్ లో చుట్టూ గోడలకైతే పెయింటింగ్స్ అయితే వేశారు. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది, చాలా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని అయితే నిర్మించారు. చూడండి ఎంత బాగుందో, అసలు చుట్టూ చెట్లు ఉన్నాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ టెంపుల్సే కాకుండా ధ్యాన మందిరం కూడా ఉంది. ఈ ధ్యాన మందిరంలో ధ్యానం అయితే చేస్తారంట. ఇంకా అదే కాకుండా గోవిందరాజుల వారు కూడా ఉన్నారంట. ఇంకా అదైతే మేము దర్శనం చేసుకోలేము, మాకు అసలు అది కనిపించలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి వేదవ్యాస మహర్షి కనిపిస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లోపలికి రాగానే శ్రీ సరస్వతి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఈ సరస్వతి అమ్మవారి టెంపుల్ లో అయితే డైలీ అక్షరాభ్యాసాలు అయితే జరుగుతాయంట. అక్కడ నుంచి అన్ని దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి అయితే వచ్చాము. ఇక్కడ కింద రైట్ సైడ్ లో అయితే నాంపల్లి బాబా మందిరం అయితే ఉంది. అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళగానే శ్రీ సాయిబాబా వారు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ కూడా అందరం ఒకేసారి వచ్చి ఈ సాయినాథుని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పక్కకైతే దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని
ఇంకా నాంపల్లి బాబా మందిరంలోకి అయితే వెళ్ళాము. అక్కడైతే కాసేపు కూర్చున్నాము. కూర్చొని నెక్స్ట్ ఇంకా అన్ని దర్శనాలు అయ్యాక అయితే లంచ్ అయితే చేసాము. అక్కడ మేము తీసుకొచ్చిన అన్ని ఐటమ్స్ అయితే ఒక్క దగ్గర పెట్టుకొని కూర్చొని అయితే అందరం ప్రశాంతంగా తిన్నాము. చాలా సేపు గడిపాము. తొందరగా వెళ్లి వద్దాం అనుకున్నాము, కానీ అక్కడ నుంచి అసలు రావాలంటే మనసు ఒప్పలేదు. అంత ప్రశాంతంగా ఉంది. నిదానంగా అందరం కూర్చొని తిని ఇంకక్కడ ఆవులకైతే ఫుడ్ పెట్టాము. అలాగే ఈ టెంపుల్ గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్ గా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ క్షేత్రం గురించి తెలియని వాళ్ళకైతే తప్పకుండా తెలియజేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఈ క్షేత్రం గురించి తెలియకుంటే తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మోటివేషన్ గా అనిపిస్తుంది, ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.